అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో కూడా 2009, 2014 ఆ దశకంలో కూడా చీరాల కాన్స్టిట్యున్సీలో చక్రం తిప్పిన నేత ఆమంచి కృష్ణమోహన్ గారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే 2019లో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరపున నుంచి కూడా అక్కడ కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం జరిగింది. అక్కడ జరిగినటువంటి రాజకీయ పోరులో కూడా కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు 17,000కు పైగా మెజార్టీతో ఆమంచి కృష్ణమోహన్ గారి మీద కూడా గెలుపొందడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీలో ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా 40,000కు పైగా కూడా ఓట్లు చీల్చినప్పటికీ కూడా ఆయన త్రిముఖ పోటీలో కూడా ఓటమి పాలవటం జరిగింది. కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడు కర్ణం వెంకటేష్ గారు కూడా ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా అక్కడ కొండయ్య యాదవ్ గారు విజయదుందుబి మోగించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి యాక్టివ్ పాలిటిక్స్ లో 2024 ఎన్నికల్లో ఆయన ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా బరిలో దిగటం జరిగింది. 2024 తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాల్లోనే పాల్గొంటూ సైలెంట్ గా ఉన్నటువంటి సందర్భాలు, ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కొన్ని ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన బాగా మాట్లాడటం కూడా జరిగింది. ఆయన సీఎం కావాలనేదే తన కోరిక అని చెప్పి కూడా మనకి కొన్ని శాటిలైట్ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు రాబోయే రోజుల్లో పొలిటికల్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా చీరాల పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆమంచి ఫ్యాన్స్, ఆయన అభిమానులు, క్యాడర్ అయితే ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 2024కు ముందు కూడా ఆయన పర్చూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భాలు మనం పర్చూరు కాన్స్టిట్యున్సీలో చూసాం. ఇప్పుడున్న పొలిటికల్ గేమ్లో కూడా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం, ఆయన కాపు లీడర్గా, మంచి మాస్ లీడర్గా చీరాల కాన్స్టిట్యున్సీలో ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన జనసేన వైపు చూస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఆయన హోల్డ్లో పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నెలలో ప్లేనరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆమంచి పేరు ప్రధానంగా తెర మీదకి రావడం జరిగింది. మరి ప్లేనరీ సమావేశాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు పవన్ కళ్యాణ్ కలుస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారా, లేకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ తెలుగుదేశం ఈ యూటర్న్ తీసుకుంటారా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో కూడా తేటతెల్లం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.